చిన్న ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ నుంచి వన్ పీస్ ఓన్ ఆర్క్ ఎపిసోడ్స్ ఆపేస్తున్నాను. ఎందుకంటే కార్టూన్ నెట్వర్క్స్ లో ఓన్ ఆర్క్ నుంచి ఎపిసోడ్స్ స్టార్ట్ అవ్వాయి. అలాగే ఇది May 5 నుంచి స్ట్రీమింగ్ జరుగుతుంది. కాబట్టి నాలాంటి వాడి దగ్గర వినే కంటే ఒరిజినల్ కంటెంట్ చూడమని నేను ప్రిఫర్ చేస్తాను. కాబట్టి ఓన్ ఆర్క్ ని ఎవరైనా ఇష్టపడి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. అలాగే ఇదే నా లాస్ట్ ఓన్ ఆర్క్ ఎపిసోడ్. అయితే ఎగ్ హెడ్ ఆర్క్ మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. ఇక ఎవరికైనా మన ఛానల్ వర్త్ అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా లాస్ట్ ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కైడోని డ్రాగన్ ఫామ్లో చూడగానే ఒక్కొక్కరికి గుండెకాయలు జారిపోతూ ఉంటాయి. అప్పుడే కినేమో, అయితే మీరు ఏం చూస్తున్నారో అదే నిజం, అతనే కైడో అంటే ఇదే మీరు నమ్మాలి, తనకు తానుగా డ్రాగన్ లాగా మారగలడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇక బాకురో టౌన్లోకి కూడా కైడో కనిపించడంతో అక్కడి ప్రజలందరూ పారిపోతూ ఉంటే అప్పుడే బాల్డీబో కైడోను చూసి, అతను ఇటుగా వస్తాడంటావా, ఒకవేళ నన్ను చంపడానికే వచ్చారా అని భయపడుతూ ఉంటే ఇక అప్పుడే పేకాటరాడు కైడో వైపు వెళుతూ ఉంటాడు. అలాగే ఒక బారు టౌన్లో ఉన్న ప్రజలు కైడో వల్ల భయపడుతూ ఉంటే ఎక్కడ ఉన్నారా చెత్త వెదవల్లారా అని కైడో వెతుకుతూ ఉంటాడు. ఇక ఇక్కడేమో కొండ మీద నుంచి కైడోను చూస్తూ ఉంటారు. అప్పుడే కినేమో, ఎంత సడన్ గా కైడో ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అర్థం కావట్లేదు. ఇక అప్పుడేలా క్షమించు కినేమో, నిజానికి స్ట్రా హెడ్ మరియు జోరో ఇక్కడ ఉన్నట్లు కైడోకి తెలిసిపోయింది. అయితే వాళ్ళకి మన ప్లాన్ కోసం తెలియదు, ఈ విషయం మాత్రమే తెలుసు. ఇక వెంటనే సాంజీ, అదంతా తెలిసేదాకా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు లా, నువ్వు స్ట్రా హెడ్ గుంపులో గోవిందో కదా, నన్ను బ్లేమ్ చేయకు. ఇక ఎలా వీళ్ళిద్దరి మధ్య కోపం పీక్స్ కి వెళ్తుంటే చాపర్ మరియు నామి, మా కెప్టెన్ వల్లే కదా ఇది జరిగిందని సారీ చెప్తారు. ఇక దానితో సాంజీ కూడా లాకి క్షమాపణ చెప్తాడు. ఇక అప్పుడేలా, అతను ఖచ్చితంగా నన్ను మరియు స్ట్రా హెడ్ ని వెతుకుతున్నాడు. కైడో అధీనంలో యానిమల్ కింగ్డమ్ పైరట్స్ ఉన్నప్పటికీ వారి అధిక సామర్థ్యాలతో నిర్వహించడానికి 2 కీలక విషయాలు ఉన్నాయి. మొదటిది కైడో ఈ దేశంలో తయారు చేసే ఆయుధాలు, రెండవది కృత్రిమ స్మైల్ డెవిల్ ఫ్రూట్స్ ని బ్లాక్ మార్కెట్ ద్వారా వ్యాపారం చేస్తున్నారు. వీటిని సీజర్ మరియు డోమ్ ఫ్లెమింగో ద్వారా సృష్టించబడింది. అయితే అందువల్లే కదా పంగు హజార్డ్లోని ఫ్యాక్టరీని మనం నాశనం చేసింది మరియు వారి వ్యాపారానికి ఉపయోగపడే సీజర్ని మనం స్వాధీనం చేసుకున్నాము. అంతేకాకుండా మొత్తం ఫ్యాక్టరీయే లేకుండా నాశనం చేశాము. అలాగే కైడో యొక్క ముఖ్యమైన వ్యాపార భాగస్వామి అయిన డోమ్ ఫ్లెమింగో పరిపాలించే డెస్రోసోలో కూడా లూఫీ చేత ఉతికి ఆరేయబడ్డాడు. ఇక అందుకే మేము కైడోతో పోరాడడానికి సిద్ధపడ్డాము. అతను ఇక్కడికి వచ్చింది ఎవరి కోసమో కాదు, నా కోసం మరియు లూఫీ కోసం. ఇక లా ఇలా చెబుతూ ఉండగానే లూఫీ కైడో దగ్గరికి లెగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందరూ కూడా లూఫీని ఆపుతూ ఉండగా, లా ఆగండి, నేను కూడా వెళ్తాను. ఒకవేళ మేము ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీరు కూడా ఇక్కడ ఉన్నారని అతనికి తెలిసిపోతుంది. కావున ఇప్పుడు ఇక్కడ పెద్ద యుద్ధమే మొదలవుతుంది. ఇక చివరికి లా మరియు లూఫీ ఆ దేశంలో ఏం చేశారో వాళ్ళకి చెబుతూ ఉండగా లూఫీ కైడో వైపు వెళుతూ ఉంటాడు. ఇక లా వారిని జాగ్రత్తగా ఉండమని లూఫీ వెనకాలే వెళ్తాడు. ఇక ఒక బారు టౌన్లో సుటెన్మారు, ఈ దేశంలో ఉండటం మంచిది కాదు అని అక్కడ నుంచి వెళుతూ ఉంటే కైడో చూసేస్తాడు. ఏరా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదామనే నువ్వు నాకు గుర్తులేవనుకుంటున్నావా సుటెన్మారు? పోనీలే, లెట్స్ బ్రేకప్ టు ద గ్రతం. నువ్వు నా వెనకే వచ్చావు అంటే మన ఇద్దరి మధ్య ఉన్న వారిని తొలగించేస్తా. అలా డైలాగ్ చెప్తూ జాక్ వైపు చూస్తాడు. వీడి గుండెకే ఆగిపోతుంది. అయితే కైడో ఫుల్గా తాగి ఉండడం వల్ల వారి వైపు తేలుపును వదులుతాడు. ఆ వాసనకి జాక్, కైడో సమా, మీరు డ్రింక్ చేశారా? నేను తాగానా? అదంతా అబద్ధం. అబద్ధం ఆడితే అదిగినట్టుండాలి. నువ్వు వదిలిన వాసన నా దాకా వచ్చిందిరా బాబు. ఏం ఆలోచించావు సుటెన్మారు అంటూ ఒక బారు టౌన్లో కింద మీద పడుతూ ఉంటాడు. ఇక్కడ ఓడిన్ కోట నుంచి అందరూ కైదోను చూస్తూ ఉంటే అప్పుడే కిక్కు కినేమో భార్య అక్కడే ఒక బారు టౌన్లో ఉందని చెప్పగానే ఇద్దరూ కలిసి ఒక బారు టౌన్కి బయలుదేరతారు. అయితే ఇక్కడ లా లూఫీని చేరుకుంటే పేకాటరాడు ఒక బారు టౌన్కి చేరుకుంటాడు. సుప్రీం కమాండర్ కైడో గారు, మీరు వెతుకుతుంది లా మరియు స్ట్రా హెడ్నే అయితే వారిద్దరూ ఓడిన్ శిథిలలో ఉన్న కోటపై దాక్కుని ఉన్నారు.
ఓడెన్ శిథిలాల దగ్గర అని కైడో అనగానే జాక్ హాకిన్స్ ని నువ్వు చెప్పేది నిజమా? నిజమేమీ కాదు, అతను ఎక్కువ సీన్ చేయకుండా ఉంటాడని అబద్ధం చెప్పాను. అయినా అక్కడ కొన్ని రోజుల నుండి ఆ పర్వతం పైన లైట్స్ వెలుగుతున్నాయని కొంతమంది చెప్పారు. ఇక హాకిన్స్ అలా చెప్పగానే జాక్, అయితే లెజెండ్స్ మళ్ళీ తిరిగి వచ్చారా? అవును, అందుకే ఒరోచి భయపడుతున్నాడు. దీని కారణంగానే కైడోని అటు మళ్లించా. మీరు ఓడెన్ శిథిలాల్లో ఉన్నారు కదా, గతాన్ని చూసుకుంటే వారు అక్కడ దాక్కోడానికి మంచి ప్లేస్గా అనిపిస్తుంది. అయితే మీరు అక్కడే ఉన్నట్టయితే మీరు నా నుండి చిరునవ్వులను దూరం చేశారు. యూ బాస్టర్డ్స్, ఇక మీకు తగిన గుణపటం చెబుతా అని స్లోగా కోట వైపు వెళుతూ ఉంటే ఇక వీరంతా ఏదో సినిమా చూస్తున్నట్టు ఖైదు వైపు అలా చూస్తూ ఉంటారు. ఇక లాస్ట్కి బీపో చూసి వాడమ్మ వాడు మన వైపే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక అందరూ అది నిజం కాకూడదు, అతను ఇక్కడికి ఎందుకు వస్తాడు, మనం కనిపిస్తున్నామా ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా అయితే ఇక్కడ లూఫీలా కూడా కైడో అటువైపు వెళ్ళడం చూస్తారు. ఇక అప్పుడే కైడో రెడీగా ఓడిన కోటకి ఏం పెట్టి వేడిని రాజేస్తూ ఉంటే అప్పుడే సాంజీ వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళాలి పదండి అనడంతో వెళుతూ ఉండగా కైడో తన బ్లాస్ట్ బ్రీత్ తో ఓడిన్ కోట ఉన్న పర్వతంపై దాడి చేయగానే ఆ దెబ్బకి కోట పర్వతం అంతా నాశనం అయిపోతుంది. అది చూసిన లూఫీ ఇలా ఒక్క సెకండ్ పాటు అలా ఉండిపోతారు.